దేవునికి స్తోత్రం. మల్లేసినమ్మ ఖమ్మంకి వెళ్ళి చక్కగా రావడానికి సహాయం చేసినారుగా. మన పోయిన వారంలో అన్నిటికీ చాలా సీరియస్ అయ్యింది. దేవుడు ఇచ్చిన విడుదల స్తోత్రం. సంఘటనలందరికీ దీవించిన కాక. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనం చదవండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తి బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్పడానికి ఉన్న సబ్జెక్ట్ ఏమంటే పర్ఫెక్ట్, సంపూర్ణుడు. ఆ విషయం గురించి చెప్పడానికి రెడీగా ఉంది. మనకు సెప్టెంబర్ 14, 15, 16 బరంపూర్లో మీటింగ్ ఉంది. మన సంఘ బిడ్డలు 10,000 వాళ్ళు ఇప్పుడు ఎవరో 1000 ఉంటే మాత్రం ఇచ్చారు. అందుకని సంఘ బిడ్డలకి ఇది మన గడిగడి చెప్పకుండా ఒకసారి చెప్పినప్పుడు అది గ్రహించి మీరేం చేయాలి, డబ్బులు ఇవ్వాలి. ఇది మర్చిపోకూడండి. ఈరోజు ఈ వారం రాలేకపోతే వచ్చిన వారంలో వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు కాணிకలు పెట్టాలి. 10,000 మనకి ఇవ్వాలి. 1,000 రూపాయలు 9,000 మనకి కావాలి. అలాగే మనకి ఇక్కడ ఏసీ కరెంటు బిల్లు అన్నీ వస్తున్నాయి కదండి, నేనే చూసుకున్నాను. సంఘ బాధ్యత కూడా కొందరు కూడా అర్థం తెలుసుకోండి. మీరు ఆ విషయంలో మర్చిపోకుండా అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఆరాధనకి కరెక్ట్గా మీరందరూ రావాలి. దేవునికి స్తోత్రం. అది మాత్రం మర్చిపోకూడదండి. మీ అంతా ఆరాధన చేసిన అంతా నీకు మేలు. 84 కీర్తనములు అక్కడ మాట రాయబడింది. ఇప్పుడు అతిథి గారితో ఫస్ట్ చెప్పారు. ఏడి ఎక్కడ రాయబడి నీ ఆభరణములు నీ అట్లెట్ తిరిగి అంటే దేవుడి సన్నిధికి వస్తాయి. ఆరాధనకి నీవు చెప్తూ 1000 దినముల కంటే ఇప్పుడు కొందరికి మనోనేతరం వెలిగిపోబడలేదు. అన్ని పని అయిన తర్వాత దేవుడి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను కూడా తెల్లవారు లేచానండి. లేచి అన్నం పెట్టారు, కూరలు తీసారు, 2-3 కూరలు తీసి ఇవన్నీ చేసి ఇక్కడికి వచ్చాను. మీరు ఏం చేస్తున్నారు నాకు ఇప్పుడు కూడా అర్థం అవుతుంది. ఈ పని చేయడానికి ఆదివారం నేను ఏం చేయాలంటే కొంచెం ముందుకు లేచి ఏం చేయాలి, పని చేయాలి. అదే మీరు మర్చిపోకూడదండి. దేవుడికి ఇష్టపడాలి. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. ప్రతిరోజు పడుతున్నట్టుగా పడుకోకూడదండి. ఆదివారం కొంచెం ఏం చేయాలి. ఇదే నేను ఈ వంటగదిలో ఉన్న సిద్ధాంతం నీకు నేర్పుతున్నది. నేనంటే మీరే నేర్పించవలసింది. నేను కూడా ఇప్పుడు ఏం చేశాను, డిమోషన్ అయిపోయారు. పై క్లాస్ నుంచి కింద క్లాస్కి వచ్చారు. ఆయన చెప్తే అది కాదండి. ప్రస్తుతం వార్తలు పెడుతున్నారు. పచ్చిపొట్టు డబ్బుల విషయం పైగా అదే చెప్తున్నాను. నేను ఎప్పుడు డబ్బు గురించి చెప్పలేదండి, ఇప్పుడు చెప్తున్నాను. సోదరు సరే, ఈరోజు మనం చదివిన వాక్యం సరే అండి చదవలేదు. 2 వాక్యం చదవలేదు. 28-29 ఆ 2 వాక్యములు ఎన్ని విషయం రాయబడిందంటే చెప్పాలి. అదే కంటిన్యూ టు ప్రీచ్. ఒకటి 3 విషయం ఫస్ట్ రాసేది.
మనుష్యుల కొరకు 3 సార్లు రాయబడి అదే అయినప్పటి రెండవది ఏమంటే ఆ 28లో చూడండి, బైబిల్ చూడండి, దాన్ని చూడండి. ఎవ్రీ మ్యాన్ 3 సార్లు అదే చెప్పారు, 3 సార్లు మనుషుల గురించి చెప్పారు. రెండవది నీ చేయాలి స్తోత్రము తెలియపరచాలి, ఉందా? బోధించాలి, బుద్ధి చెప్పాలి, తర్వాత బోధించాలి, బుద్ధి చెప్పాలి, తెలియపరచాలి. 25 తెలియపరచాలి. ఒకటి తెలియపరచాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి. అది ఇది ఇంకా 29 ఎన్ని విషయం రాయబడిందో చూడండి. అక్కడ కూడా 3 విషయము రాయబడి ఉంది. ఒకటి బలం పొందుతున్నా, 2 పోరాటం చేయడం, 3 ప్రయాసపడడం. సో అలాగే బైబిల్ చదివినప్పుడు అలాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క వాక్యం చదివినప్పుడు అది ఏంటి రాయబడి అందిస్తుందిగా చూసి నేర్చుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అలాగే నేనేదో చెప్పుకొని వెళ్ళిపోతే అయ్యారు ఏం చెప్పారంటే ఏం చెప్పారంటే తెలిసి చెప్పేది శ్రద్ధగా తినండి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసాలు దీపింపబడలేదంటే అది ఒక కారణము, వారు అదే బోర్డు ప్రసెంట్ అదే అనగా ఆయన. కాబట్టి వాళ్ళు కొందరికి ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఆత్మీయ విట్టుతంటే తిరగాలంటే ఈ వాక్యం వెళ్ళినప్పుడు అడగకూడదు, దానికి ఏం చేయాలి, స్పందించాలి. దానికి ఏం చేయాలి, స్తోత్రం చెప్పడం, చెప్పడం అంటడానికి చెప్పడం పట్టవచ్చు, లేచి స్తుతించాలంటే స్తుతి. ఇక్కడ ఎవరికి నేను అడ్డుపరచదు. దేవునికి స్తోత్రం. వచ్చారు, కూర్చారు, తిన్నారు, వెళ్ళలేదు అది కాదు. వచ్చారు, కూర్చారు, విన్నారు, పొందుతున్నారు, ఇంటికి వెళ్ళాలి. కొత్త మాత్రాలే చెప్పడం మాత్రం కాదు, నీ కూడా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారంటే ఏంటి? పౌలు గారు చెప్తున్నారంటే ఒకసారి కూడా చూడండి, ప్రతి మనుష్యుడు అదే మాట 3 సార్లు రాయబడిన ప్రతి మనుష్యుడు దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు మనుషుడు ఏం చేయాలి? ప్రతి మనుషుడు పూర్ణంగా చేయాలి. పౌలు గారి ఉద్దేశము ప్రతి మనిషిని ఏం చేయాలి? పర్ఫెక్ట్ గా మారాలి. మనిషి అని చెప్పడానికి మనిషి అనే పదానికి అర్థము మను అంటే మార్పు ఉన్నవాడు. మనిషి అనే పదానికి అర్థము తెలిసినవాడు. ఏంటండి? ఒకటి మార్పు ఉన్నవాడు, 2 తెలిసిన. అందరికి ఇప్పుడు కూడా మనిషి అంటే తెలియదు. నేను చెప్పిన నీ పేరు మనిషి అనే పేరుకి తెలిసిన మనిషిని ఎలాగప్పుడు జన్మించారు? దాని సిద్ధాంతమా? దాని మీద ఏం చెప్తున్నారు? అమోయిబా అంటే ఇక్కడ నీటిలో ఉన్న ఒక చిన్న పురుగు, అది పెరిగి రూపాంతరం చెందించింది. ఎంతవరకు వచ్చింది? కోతి వరకు. కోతి అయిన తర్వాత కోతి నుండి మారి ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారు అన్నమాట. అంటే మనుషులు ఇప్పుడు వరకు ఒక్కొక్క కోతి కూడా ఆలోచించలేదు. ఇన్ని సంవత్సరం వరకు చెట్టుకి ఆ చెట్టు చెట్టు ఎదుగుతున్నాయి. ఊరికి ఒక ఇల్లు కట్టి అక్కడ ఆ కోతి ఇప్పుడు వరకు మార్పు రాలే. అప్పుడు ఆయన అర్థం మనుషులు కోతి వలన మనుషులు ఉన్నారు కానీ మనుషులు కోతి కాదు. అందుకని నేను చెప్పిన మాట దేవుడు సంగబడ్డారా? ప్రతి మనిషిని కావాలి, సంపూర్ణంగా కావాలి. సంపూర్ణ అవ్వాలంటే అక్కడ పనులు చెప్పిన మాట సంధించే
సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రకటించాలి. ప్రతి మనుషుడు పూర్ణుడు రావడానికి ఏం చేయాలి? ఎప్పుడు ప్రకటించాలి? తగ్గిన సమయంలో ప్రకటించాలి. ఎప్పుడు ప్రకటించాలి? తగ్గిన సమయం అంటే ఈ రోజున వంట చేసినప్పుడు వంటగదిలో ఏమైందంటే ఆ నీళ్ళు ఏమైంది, ఆ కూరలు నీళ్ళు పాయిపోయింది, తగ్గిన సమయంలో నేను వెళ్ళలేకపోతే ఏమవుతుంది? ఆ మందులు అనగా మాడిపోవడానికి కారణము, కొందరు మాడిపోవడానికి ఉన్న కారణము తగ్గిన సమయంలో ఇది ఏం చేయలేదు, ప్రకటించలేదు. కాబట్టి సంఘ బిడ్డలకి ప్రతి మనుషులు పూర్ణ రావాలంటే తగ్గిన సమయంలో చేయాలి, ప్రకటించాలి. ప్రకటించలేకపోతే ఏమవుతుందంటే లేవియాకాండం 19:17 చూడండి, వాక్యం చూడాలి. లేవియాకాండం 19:17 వాక్యం చూడండి. నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగు వారి పాపము నీ మీదకు రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. తప్పలేకపోతే వారి పాపం దగ్గరకు వస్తుంది. అర్థం అవ్వలేదు. అర్థం కాలేదు దానికి. గద్దించాలి తగిన సమయం. తగ్గిన సమయంలో ప్రకటించలేకపోతే You will be the part of the blame. ఆయనకు బోధించలేదని చెప్పిన దానికన్నా ప్రతిదీ నీ మీద కొత్తది. తగ్గిన సమయం ఏం చేయాలి? ప్రకటించాలి. అది చెయ్యలేకపోతే నీ పర్ఫెక్ట్ అవ్వదు. లేకపోతే నీ ఏమవుతాడు? ఆ పాపము నీ ప్రకటించలేకపోతే ఆ పాపము ఎవరికి ప్రకటించలేదు వారి మీదకి దోషారోపణగా వస్తుంది. అది దోషారోపణగా వస్తుంది. ఏం చెప్తున్నారు? నేరాపణ పక్కన సమయంలో చెప్పకుండా నీ మౌనంగా కూడకూడదండి. సోదరుడు, ఈ సమయంలో నీ మౌనంగా కూర్చున్న సమయం కాదు. ఎస్ఐకి చెప్పినమ్మా, ఇప్పుడు నీ రాజసింహాసనం దగ్గరికి వచ్చినది. ఎందుకంటే నీ మౌనంగా కూర్చోడానికి ఉన్న సమయం కాదు. ఇప్పుడు నీ పలకరించాలి. ఇదే తగ్గిన సమయం. ఆ సమయంలో నీ ప్రకటిస్తున్నానుకో ఏమవుతున్నారు? వారి అవుతుంది, సంపూర్ణంగా మారుతుంది. అలాగే చెయ్యాలంటే ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, నీ 3 సంగతులు. ఒకటి ప్రకటించాలి, 2 బుద్ధి చెప్పాలి, 3 బోధించాలి. అదే 3 నిలబెట్టండి. దేవునికి స్తోత్రం కలిగేయాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలిగేయాలి. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట వినండమ్మా. 27వ వాక్యం చూడండి. మీరు ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అంటున్న క్రీస్తు మహిమ. సరే ఉండండి. ఎవరు పర్ఫెక్ట్ కావాలి? ఎవరి వల్ల పర్ఫెక్ట్ కావాలి? పూర్ణంగా సంపూర్ణంగా ఎవరి వల్లనే అవ్వాలి? క్రీస్తు వల్లనే అవ్వాలి. అది ఎవరి వలన నీకు సంపూర్ణంగా మారాలి? క్రీస్తు వలన. అప్పుడు 27వ వాక్యం చదువుతున్నప్పుడు మీలో క్రీస్తు. హలో, ఎక్కడ ఉందండి? క్రీస్తు ఎక్కడ ఉంది? మనలో క్రీస్తు ఉంది.
గర్భ శరీరము నీరు చేతను నరముల చేతను పోషింపబడి ఉంచబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొంది దేవుని వలన కలుగు వృద్ధిలో ఏం చేయాలి? క్రీస్తు నీలో ఉంటే రోజు రోజు ఏం చేయాలి? వృద్ధి పొందాలి. స్తోత్రం కలిగినగా. మరి సంపూర్ణ వ్యక్తిని రావాలంటే క్రీస్తు వలన మారాలంటే క్రీస్తు నీలో ఉంది. అది నీలో ఉండడం మాత్రం కాదు, ఆ క్రీస్తు ఉన్నవాడు ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలి. ఏం చేయాలి? ఎదగాలి. ఎదగాలి. స్తోత్రం కలిగినగా. ఎదగడం మాత్రం కాదు, 2వ అధ్యాయం 6వ వాక్యము చక్కగా ఎదిగిన వారే క్రీస్తు పోలి ఆయన తోడుగా నడవాలి. స్తోత్రం కలిగినగా. నీ ఎదగడం మాత్రం ఎదిగిన వ్యక్తినే చేయాలి. ఆయన పోలిక ఏం చేయాలి? నడవండి. 8వ వాక్యం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచార్యమును అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉంటునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అనగా క్రీస్తు వలన అవునగా క్రీస్తునందు నివసించు. క్రీస్తులో 8వ వాక్యము dwell in the Christ. క్రీస్తునే ఒత్తవాడు. Dwell అంటే క్రీస్తునికి in accordance with Christ. క్రైస్ట్ అకార్డింగ్స్ విత్ క్రీస్తునందు నివసించు. నివసించడం కాదు. స్తోత్రం. అది మన ముందుకు చెప్పించారు. ఆయన పోలిక. అదే కొంచెం కూడా అర్థము. అంటే క్రీస్తుతో నడవాలి, క్రీస్తు పోలిక. స్తోత్రం కలగాలి. క్రీస్తు నీలో ఉంది, క్రీస్తుని నీ ఎదగాలి, క్రీస్తు పోలిక నడవాలి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 13వ వాక్యం చదువుకోండి. 13వ వాక్యం. మరియు అపరాధముల వలన 2వ అధ్యాయం 13వ వాక్యం. ఓకే. అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకు ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును లేఖలతో సిలువకు దేవుడు చేసిన పని 13వ వాక్యం చూడండి. ఒకసారి మరియు అపరాధం చేత శరీరమందు సున్నతి పొందకు ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన మృతులుగా ఉండగా క్రీస్తుని ఏం చేశారు? జీవింపచేశారు. కిందకి పైన కొంటూ ఉండొచ్చు కానీ క్రీస్తుతో నడవాలి. ఆ దేవునికి స్తోత్రం. క్రీస్తును మీరేం చేయాలి? జీవించారు. స్తోత్రం. జీవనం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక అని మాట్లాడతారండి. దేవునికి స్తోత్రం. 18 వాక్యం చూడండి. 2వ అధ్యాయం 18వ వాక్యం. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడును శిరస్సుని ఏం చేయాలి? హత్తుకోవాలి. అంటే క్రీస్తుని ఏం చేయాలి? హత్తుకోవాలి. నేను చెప్పిన మాట మీకు అర్థమైందో తెలియదు. క్రీస్తు నీలోనిలో వృద్ధి పొందాలి. ఏం చేయాలి? ఎదగాలి. క్రీస్తుని ఎదగాలి. 3వది ఆయన పోలిక నడవాలి. ఆయన తక్కినట్టుగా జీవించాలి. స్తోత్రం. నీ శిరస్సునే చేయాలి. పట్టుకోవాలి. హత్తుకోవాలి. ఎదిగిన బిడ్డలు పర్ఫెక్ట్ రావాలంటే క్రీస్తునే చేయాలి. హత్తుకో. కంటే క్రీస్తును పట్టుకో. చాలా మంది విశ్వాసులు ఎందుకు సంపూర్ణంగా మారడాలంటే పట్టుకున్న వారికి పట్టుకునలేదు.
స్టిచ్చింగ్ కాదు, ఆ టీచింగ్ ఉంటే స్టిచ్చింగ్ రెడీ అవుతుంది. అర్థమవుతుంది. సరి అయిన రీతిగా నేర్చుకుంటే సరి అయిన రీతిగా ఏంటంటే అర్థము సంఘ బిడ్డలేమవ్వాలి, క్రీస్తుని పోలిక సంపూర్ణంగా మారాలి. ఎందుకు మారలేదంటే పట్టుకున్న వాడిని కట్టుకున్న వాడిని ఏం చేయలేదు. సరిగా శిరస్సు అంటే శిరస్సు అని చెప్పడానికి ఉన్న కారణం ఒకటి అది ఐక్యత, రెండు దేవునికి స్తోత్రము జీవము. అనేటువంటి కదా అడివాదం గారికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వరకు దేవుడు ఏం చేయాలి? క్రీస్తుని సన్నిధిగా ఏం చేయాలి? ఉందా? సగము నీ సిద్ధాంతం సాంప్రదాయం ఇప్పుడు కూడా ఎన్ని చెప్పినా కానీ ఆ సంప్రదాయం విడిచిపెట్టి అనుకుంటుంది. దాంట్లో ఉన్న సుఖం ఇంట్లో చూపిస్తారు. మా దేశంలోకి కోతి వచ్చి ఈ కొబ్బరి చెట్టు ఎక్కి అది కాపు మొత్తం ఏం చేస్తుంది? ఏం చేస్తున్నాడు? కొరికి లోపలి చేసారు, నీళ్ళు నాకుతుంది. ఇది చేసి ఏం చేశారు? ఈ పని చేయడం వాళ్ళందరూ చాలా ప్రయాసపడ్డారు. ఒకరోజు ఒక పాముని తీసుకొని వచ్చి చంపేసి లోపలి పెట్టారు, కొబ్బరికాయ లోపలి పెట్టి అక్కడ ఉంచారు. కోతి వచ్చారు, వీడొచ్చారు, ఇది తీశారు, కొబ్బరికాయ తీశారు, చెయ్యి లాగేప్పుడు ఎవరు దొరికింది? పాము కింద దొరికడం, ఈ దూసరం మార్చడం, ఇది తీసడం, ఇది చచ్చిన దాని చేయడం. కొందరు ఇప్పుడు కూడా సాంప్రదాయాలు కొట్టుబాట్లు ఎన్ని చెప్పిన కానీ అవి పట్టుకొని సక్సెస్ అవ్వాలంటే నీ సంప్రదాయం ఏం చేయాలి? అది జీవితంలో చేయదు. పడుకో అది ఎప్పుడు చావు రావాలి, మేర వేస్తే అప్పుడు తెలుసు నీ రావాలి. చావు వచ్చినప్పుడు పెట్టి విడిచిపెట్టగా అప్పుడు తెలుసు. మేర వచ్చినప్పుడు తెలిసినప్పుడు అన్ని పండుగలు వచ్చినప్పుడు కూడా తెలుసు. ఎవరో సంవత్సరం ఆగిపోయింది కదా, ఆగిపోయిన పర్వాలేదండి. ఇక సంవత్సరం ఆగలేదు కానీ వాక్యం చెప్పలేదంటే నీ ఎవరు వాళ్ళను మారాలి? క్రీస్తు వలన సంపూర్ణంగా మారాలి. క్రీస్తు వలన పోరాలి. నీ తలకి గట్టిగా చేయాలి, హార్ట్ శ్రీరాశక్తి చేయాలి. హార్ట్తో కొన్నట్టు లేదు. క్రీస్తు లేకుండా ఎక్కడ నీ ఆకంతో ఉంటే నీ సేవ సంపూర్ణ రావడం. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే మర్చిపోకూడదండి. దేవునికి సోదరుడు మిమ్మల్ని ఆదివారం వచ్చి నేను తింటున్నా కాదు, ఆదివారం మాకు ఒక్క రోజే దొరుకుతున్నారు. అప్పుడైతే నేను బాగా చేయడానికి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది దేవునికి సోదరం. దేవుడి బిడ్డలు ఏం చేయాలి? సంపూర్ణ కావాలంటే నీకే తెలియపరచాలి. ఎప్పుడు తెలియపరచలేకపోతే సంపూర్ణతకి రాదు. రెండు బుద్ధి చెప్పాలి, మూడు నీకేం చేయాలి? బోధించాలి, టీచింగ్ చేయాలి, తగ్గిన సమయం వరే చేయాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం పని చేస్తున్నారు కదా, అవును కదా, మీ దగ్గర పొలంతోని సంబంధం ఉంది. అందుకని ఇద్దరే చెప్తున్నారు. ఇప్పుడు అందరూ ఏం వేసారు? పత్తి వేసారు. ఎన్ని చెప్పినా కానీ అది అవుతుంది. నష్టం కలిగిన మళ్ళీ అదే చేసే పోలండి. అది నీ ఇష్టం, నీ కష్టం. సోదరు కలిగిన పత్తి వేసి పత్తి పిక్కలేసి పత్తి ఏమవుతుంది? మూల
మొలచి పైకి వస్తుంది. మొలచి కొన్ని దినం లోపలిది ఏం చేయాలి? పువ్వు తీయాలి. పువ్వా? కాడ దానికి ఔషధము వేయలేకపోతే ఏమవుతుంది? పురుగులు పైకి వస్తాయి. పురుగులు కాదు, కొందరు ఏం చేస్తున్నారంటే ఇది పెరిగి కాయ వచ్చినప్పుడు ఔషధం వేస్తే ప్రయోజనం లేదు. ఎప్పుడు వేయాలి? అది ఎదిగి వచ్చిన టైంలో చేయాలి. ఆ నూరి వేస్తే అది పెద్ద పెండరియం అవుతుంది, పెద్దది ప్రశ్నలు. కొందరు విశ్వాసులు ఎప్పుడు ఎక్కడే ఆ సార వేయాలని తెలియదు. అంటే కరెక్ట్ సమయంలో బుద్ధి చెప్పినానుకో, బోధించినానుకో వాడేమవుతున్నాడు? క్రీస్తు పోలిక సంపూర్ణంగా పర్ఫెక్ట్గా వాడుతుంది. ఎప్పుడైతే పని తగ్గిన సమయంలో బోధించండి. అప్పుడు ఎందుకు ఈ మూడు కార్యము పౌలు గారు చేశారు? ఒకటి తెలియపరిచారు, రెండు బుద్ధి చెప్పారు, మూడు బోధించారంటే ఈ మూడు ప్రక్రియ ఎందుకు చేశారంటే వారందరూ క్రీస్తునే చేయాలి. వేరే ఎవరు కాదండి, పౌలులు కాదు, పీతరులు కాదు, సంఘ కాపాడి వాళ్ళు కాదు, క్రీస్తు పోలిక సంపూర్ణంగా మారాలి. దానికి పౌలు గారు చేస్తున్నారు. బుద్ధి చెప్పుతున్నారు, బోధిస్తున్నారు, స్వరం తెలియపరచుతున్నారు. ఇప్పుడు క్రీస్తులో ఏముంది? సంపూర్ణత ఉంది. స్వతంత్రం కలిగిన ఇప్పుడు యేసు మమ్మను నీతిమంతులుగా సంపూర్ణంగా చేశారు. క్రీస్తు మమ్మల్ని ఏం చేశారు? సంపూర్ణంగా నీతిమంతులుగా. స్తోత్రం కలిగిన నీతిమంతులు అవడానికి క్రియలే చేయలేదు. క్రియలు చేశారా? చేయలేదు. ఇంకేంటి ఏదైనా సున్నత చేశారా? చేయలేదు. ఎలా నీతిమంతులు? ఒక్కటి చేశారు, విశ్వాసములు మీరందరూ. అలాగే మీరు ఇప్పుడు క్రీస్తులు నీతిమంతులుగా సంపూర్ణంగా మారింది. రెండు, పరిశుద్ధులు దేవుడిని ఏం చేశారు? సంపూర్ణంగా చేశారు. క్రీస్తులైన పరిశుద్ధులు ఏం చేశారు? అది నాకు క్రీస్తు పక్షములు చేయవలసిన పరిశుద్ధికి చేయవలసిన అన్ని ఏం చేశారు? ఆయన పూర్తి పరిచారు. ఇంకా ఎవరు మిగిలి, ఎవరి పని మిగిలి ఉంది? ఇంకా మన పని ఆశ్రయిస్తే చాలు. నేను చెప్పాను, అయ్యవారు చెప్పారు కదా, క్రీస్తు మమ్మల్ని సంపూర్ణ చేశారు. అందుకని నీ లోపల కూడా నేను పూర్ణ సంపూర్ణ పరిశుద్ధంగా నడుకోకూడదండి. క్రీస్తు చెయ్యవలసినవన్నీ పూర్తి సంపూర్ణకి చెయ్యవలసిన పక్షములు చెయ్యవలసినవన్నీ సంపూర్ణ చేశాడు. ఇది నువ్వు నేను చెయ్యవలసినవే పరిశుద్ధి ఉంది. చెప్పుకొని వచ్చినది మనం చెప్పుకుంటే క్రీస్తు మనల్ని ఏం చేశారు? సంపూర్ణంగా చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48 వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు. పరలోకపు తండ్రి పర్ఫెక్ట్ గా ఉండినట్టుగా మీరు కూడా ఏమవ్వాలి? అయినప్పుడు చెప్పండి, అయినంత చెప్పండి, చెప్పండి. మీకే మనసు వచ్చిందని చెప్పండి. సంపూర్ణ పర్ఫెక్ట్ అని చెప్తే ఏ రీతి కలిగిన కొదువు లేని వాడిగా మీరు కూడా కొదువు లేనట్టుగా ఉంటారు. అనగదు అనమని నేను అది చెప్పడానికే నేను చెప్పాను సోదరుడు. అనగా నీలో ఏ పాపం లేనట్టుగా
అని సోదరు కలిగిదాకా అప్పుడు నీ పర్ఫెక్ట్ అవ్వాలంటే యేసు పర్ఫెక్ట్ అంటే ఆయన అర్థం యేసుకి దేవుని స్వభావం ఎటువంటి ఉంటుందో అదే స్వభావము మనలోనికి రావాలి. అందుకన్నా ఆయన పోలిక మనం మారిపోతాడు బైబిల్ రాయబడి ఉంటుందిగా ఆ స్వభావం మనలోనికి రావాలి. అది ఎవరి ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు ఎవరి వలన క్రీస్తు పోలిక పర్ఫెక్ట్గా మారాలి. ప్రతి మనుషుడు ఏం చేయాలి? క్రీస్తు పోలిక సంపూర్ణంగా మారాలి అని బైబిల్ వాక్యం దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఏం చెప్తున్నారండి దేవునికి స్తోత్రం? కొలొస్సే పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనము దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును చూడండి. అవే రాయబడిందంటే ఏ స్వభావం ఏంటి? నవీన స్వభావం. పర్ఫెక్ట్ లేని మనుషుడు మారాలంటే నవీన స్వభావం కానీ తెలుగు నవీన స్వభావం అని రాయబడిందంటే నువ్వే ఇంగ్లీష్ రాయబడింది కొత్త మనుషుడు. ప్రతి మనుషుడు ఆ నవీన స్వభావమైన కొత్త మనుషుడుగా మారాలి. అందుకు పౌలు గారు తెలియపరిచి బోధించి ఉపదేశించారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. ప్రతి మనుషుడు యేసు ప్రభువుల పర్ఫెక్ట్ లేకి మారాలి. అయిన అర్థము యేసయ్య స్వభావంలోనికి ప్రతి సంఘం ఇట్లే మారాలి. స్వభావము వినండి. 12వ వాక్యం పరిశుద్ధులను కాగా దేవుని 3వ అధ్యాయం 12వ దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను దేవుడైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనసు దయాలత్వం 2 వినయమును 3 తాత్వికము దీర్ఘశాంతము దాని కలిసి 14వ భాగం కూడా కలిసి చదవండి. ఇది అన్నిటిపైన ప్రేమ చేయాలి. నా తోడు ఎవరు లేదనుకున్నారు. స్తోత్రం కలిగాక ఒకటి అక్కడ ఆ క్రీస్తుని కలిగిన స్వభావం చూడండి. జాలి కలిగిన మనస్సు, వినయము, స్వార్థికము, అదేంటి అదేంటి దీర్ఘశాంతం? అదేంటి అది దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం? అది అక్కడ పట్టుకొని మీరు లాగొద్దు. దీర్ఘశాంతం అంటే దీర్ఘంగా క్షమించడం. ఫస్ట్ రండి. ఒకటి జాలి గల మనస్సు, 2 దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘంగా క్షమించడం. అన్నిటికంటే పైన ఉండాలి. హల్లెలూయా చెప్పాలి. మనకి జాలి కలిగిన మనసు అక్కడ పాట పాడుతుంది. ఏంటి ఆ మాట మీకు తెలుసు, కానీ మనసు నోట్ల పలకవద్దు. ఆ మనస్సు రావాలి. మనసు అందరూ సరైన ఏదైనా ఇంటికి వెళ్ళారు
నీ అక్కడ కూర్చి తినడానికి కూర్చోకూడదు, నీ కూడా ఏం చేయాలి? అది చేయదు. అందరి యజమానుడుగా మారుతుంది. ఏమండి? నీకేమీ లేదని అర్థం. ఇది ఉన్న సమస్య అంటే మాత్రం పని చేసినప్పుడు మరి ఏం చేయాలి? కొన్ని మార్గాలు పెరుగుతున్నా కాబట్టి కుటుంబంలో కలిసి ఉండండి. చెయ్యరా? వినాలి. దేవుడు లోనికి నీ పర్ఫెక్ట్ లేదు రాసినప్పుడు వచ్చినప్పుడు నీకే మనసు ఉంది. అది ఆ ఇద్దరు వలన ఎవరు ఎరుసలేము దేవుడికి వెళ్ళిన యాజకుడు దేవుడి వలన నీ ఉండకుండా మారండి. అంటే చెప్పాలి, నిన్ను చూసి అందరు చెప్పాలి ఈ యొక్క అప్పుడు గాలి మనకు లేదు. రెండవది మనకి ఏం లేదు, అదే కొంచెం కూడా ఉప్పు లేదు. మూడవది ఏం లేదు, అదేంటి ఏది వినయం పోలండి సోదరు వినయమంటే అది కొందరికి సోదరు వినయం లేదు. తర్వాత స్వాస్తికమైన అదేంటి? అది సాత్వికం, పేషెన్స్, సెల్ఫ్ కంట్రోల్, విస్తరించి నొప్పి వస్తుంది. తర్వాత దీర్ఘంగా మనం ఏం చేయాలి? అది ఉందా? శ్రమిస్తుంది. దీర్ఘంగా ఇప్పుడు శ్రమిస్తుంది, మళ్ళీ అది పట్టుకొని వస్తుంది. ఆయన అర్థం నీకేం లేదు. దేవుడు దేవుడు దీర్ఘంగా అన్నింటికి పైన లవ్. కొందరికి నేను చెప్పిన వేరే ఇది అనుకోకూడదండి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత పౌరులు చెప్తుంది ఇదే నవీన స్వభావం. చెప్పాలి, సంఘ బిడ్డలకి క్రీస్తు పర్ఫెక్ట్ గా మారాలంటే క్రీస్తు పోలిక వేరేవారు లేదు. అంత పర్ఫెక్ట్ ఉన్నవాడు ఆయన పోలికని మారండి. కొందరి మీద పర్ఫెక్ట్ ఉంది కదా. ఆ టీవీ వాకి చేయన ఆయన గురించి కొంచెం పర్ఫెక్ట్ ఉంది కదా. టీవీ వాకి పరిచయం చేసిన వాళ్ళు కొందరి నీకేముంది? ఆయన సూపర్. సోదరు ఆయన సూపర్ కాదట, సూపర్ యేసువే. ఆయన పోలిక నియమాలు కావాలి. అంటే ఈ సంఘ బిడ్డలు పర్ఫెక్ట్ అంటే సంపూర్ణతకి రావడానికి పౌరులను తెలియవలసి బోధించి చేసిన బుద్ధి చెప్పారు. తెలియవలసిన టైంలో చేయాలి. రెండవ బుద్ధి చెప్పాలంటే ఆయన ఇంగ్లీష్ ఆయన వేరే తెలుగులో మనకి చెప్తున్నారంటే కలిగింది కదా. బుద్ధి చెప్పడం బార్నింగ్ సోదరు కలిగింది కదా. హెచ్చరిక మాట సోదరు కలిగింది. బుద్ధి చెప్పింది చేయాలి, బార్నింగ్ లేక నడిపించాలి. సోదరు అది తగ్గినది ఏమంటే బోధించడం ఏమంటే టీచింగ్ చేయాలి, నిన్ను నేర్పించాలి. అలాగే చేసి పనులుగా చేయనప్పటి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడికి స్తోత్రం. పనులు చెప్పుతున్నారు అంటే అలాగే చేసి నిన్ను ఎక్కడికి తీసుకొని వస్తున్నావు? పరిశుద్ధులకి. ఇది 29
ఏ శక్తి అంటే అనేది అతని అర్థమైంది. నేను తగ్గిన సమయంలో నేను ఏం చేస్తున్నాను తెలియవలసి రెండు బుద్ధి చెప్పి బోధించినప్పుడు ఇది చేసిన వ్యక్తికి ఏమొస్తుంది? ఏమొస్తుంది? బలహీనతకి వచ్చినప్పుడు ఏం చేసింది? బలపరచిన ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నీ అడిక్ట్ కావాలి. ఆ శక్తికి నీ రెడీ కావాలి. కొందరు ఎవరికైతే కలుగుతుంది అందవారి శక్తికి స్తోత్రం కలిగింది. ఈ రోజు సంఘం అటువంటి వాడిగా మారిపోతుంది. రెండు పబ్లిక్ ఎత్తుతున్నారు ఏమంటుంది? పోరాటం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అదే పోరాటం పోరాటం అంటే దశలోకి 2వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మీరు త్వరపడి చంచల మనస్కులై కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో. అక్కడ పోరాటం అని చెప్పినది ఏంటి? అవమానాలు వేదనలు అర్థమైంది కదా? అక్కడ పోరాటం అని చెప్పినది ఏమని చెప్పండి? దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవునికి స్తోత్రం కలిగింది కాక. అక్కడే పోరాటం అని చెప్పినది వారి కోసము ఈ ప్రపంచంలోకి తీసుకొని రావడానికి ఎన్ని శ్రమ పడచ్చారు. స్తోత్రం కలిగింది కాక. ఈ రోజు దేవుడు సంఘ బిడ్డలు పరపట్టులోనికి రావడానికి నీ ఒక్కటి నీ బలహీనుడు అయినప్పుడు నిన్ను బలపరిచిన ఒక శక్తి. ఏ శక్తి అది? క్రియాశక్తి. ఆ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు అది క్రియాన్ని చేసే శక్తి. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే నీ కోసం ఏం చేస్తున్నారు? శ్రమ పడింది దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ సంఘం పెట్టింది. ఫిలిప్పీలు పౌలు ఏం చేశారు? ఆ శ్రమ ఆ పోరాటం అని చెప్పినది అక్కడే అనుభవించిన శ్రమ. దేవునికి స్తోత్రం కలిగింది. అన్ని పోరాటం కలుపుకుంటుంది. అన్ని పోరాటం ఎక్కడెక్కడ పోరాటం ఉండో ఇదన్నీ కలుపుకుంటుంది. అదన్నీ వేరే వేరే అర్థములు అక్కడ పోరాటం అనేది ఆదికాండం 30 చదవద్దు. 32వ అధ్యాయంలో యాకోబు దేవుడితో ఏం చెప్పి ఆ పోరాటం ఏమంటారు తెలుసా? అది ప్రార్థనతో దేవుడితో యుద్ధం చేసేది. దేవుడితో ఏం చేసేది? పెరిగినాడండి. దేవుడితో ఏం చేయొచ్చు? ఎప్పుడు మత్తయి సువార్త 6:6 రాయబడింది. యేసు చెప్పిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థనమందున నీ తండ్రికి ప్రార్థన చేయు. అంటే నీ బయలుదేరి నా బయలుదేరి యూదులకు ఇల్లు కట్టినప్పుడు 3 అంతస్తుల ఇల్లు అది. ఏమంటే మీకు అర్థమవుతుందా? అన్నిటికి పైన యేసు ప్రభు పస్కా పండించడానికి ఆ మేడ
రూము 3 ఇంకొక గది ఉంటుంది. ఇంకొక గది ఏమంటే తెలుసా? అదేమంటే దేవునికి స్తోత్రము. లాభకి ఒకటి ఉంది, అదొక గది. స్తోత్రం. కొందరు అక్కడే, కొందరికి ఆసనం. స్తోత్రం. లాభకి వెళ్తే అందరి మనస్సు కరెక్ట్ సైనికుగా ఉన్నా. స్తోత్రం. ఈ గది అన్ని నీకున్నారు, కానీ నీ ఇంటిలో రహస్య గది. ఎందుకు రహస్య గది అంటే చెప్పండి, ప్రార్థన చేయడం. రహస్య గది ఉంటే నీ దగ్గరికి ఎవరు దిగి వస్తుంది? ఆ వాక్యం ఎందుకంటే వెళ్ళిపోతున్నారు. ఎవరు దిగి వస్తుంది? నీ తండ్రి. రహస్య గది ఉన్నవాడు ఇంటికి ఎవరు వస్తుంది? ప్రార్థన చేయని వాడికి ఎవరు చూడలేకపోతే, కానీ ప్రార్థన చేయన రహస్య గదిలోకి దిగిన రహస్య గది గురించి చెప్పలేదండి. ప్రార్థన చేయడానికి ఒక రహస్య గది. అవే చెప్పాలి. రహస్య గది ఉన్నవాడికి స్వామి దొరుకుతుంది. ఏ దొరుకుతుంది? చూడండి, రివార్డ్ సోదరు చెప్పలేదండి. ఎవరికి? రహస్యమైన ప్రార్థన చేయని వారికి ప్రతిఫలము. ఇది యాకోబు దేవుడి తండ్రి ఏం చేశాడు? యాకోబుకి ఏమైంది? దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఒకటి, సూర్యుడు ఉదయించాడు. పేరు మారింది. 3, నరక మార్గాలే. ప్రార్థనని చేసినందుకు రహస్య గదిని కుట్టిన నీ పేరు మారుతారే. ఇప్పుడు వారికి నీ పేరు యాకోబు అయితే ఇంకొక తర్వాత నీ పేరు ఇశ్రాయేలు. అప్పుడు వారు దారిపోయిన సూర్యమైంది. నేనైతే చెప్పినప్పుడు మొత్తం తగలలేదు. అది నాకు తెలుసు, నా గుండెకి తగలలేదు. నీ పర్ఫెక్ట్ గా నేను చెప్తున్నా ఏమో తెలుసా? ఒకటి, పౌలు గారు ఏం చేస్తున్నారంటే, పౌలు గారిని చెప్పినప్పుడు అది ఏం చేస్తున్నారు? 29 అదే శక్తి, శక్తి. 2, మీ కొరకే పోరాటం చేసి. 3, ప్రయాసపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇవన్నీ చెయ్యడానికి ఉన్న ఒకే లక్ష్యము, నీ ఒకసారి కూడా చదివి ముగిస్తున్నారు. 29, 28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట. అదేంటి ఎప్పుడున్న సంగతి? న్యాయపీఠం క్రీస్తు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట. అది ఎప్పుడది? ఇప్పుడు అది ఎప్పుడు? నా టైం చెప్పండి.
భవిష్యత్తు కాలం ఫ్యూచర్. స్తోత్రం కలుగును గాక. నిన్ను ఇది పదాన్ని తెలుసుకో. నిన్ను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబడి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. నీ సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబడాలి. ఆయన అని చెప్తుంది క్రీస్తు. క్రీస్తు ఎదుట నిలబడడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఈ పగలు దేవుడు సంఘ పెట్టను ఏం చేయాలి? సంపూర్ణంగా మారి క్రీస్తు ఎదుట నిలబడాలి. దాని వరకు పౌలు గారు చేసిన ప్రయాసపడి పోరాటం చేసి నేను చేస్తున్నాను. వినడానికి ఏం చేసిన ప్రయాసపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. తర్వాత ఏం చెప్పించారా? తర్వాత చెప్తున్నారు ప్రయాసపడుతున్నారు. నీకోసం ఏం చేసిన తెలియవలసిన్నారు. నీకోసం బుద్ధి చెప్పుతున్నారు. నీకోసం ఏం చేస్తున్నారు? మాత్రమే నీ క్రీస్తు ఎదుట సంపూర్ణంగా కన్మూడు స్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1-2-3 ఇంగ్లీష్ లో చదవాలి. స్తోత్రం. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. But in many things we all offend. If any man offend not in words, the same is the perfect man. ఏమైంది? The same is a perfect man. స్తోత్రం. లోపము లేనివాడు. అది తెలుగు లోపం లేని వాడు అని అది మన తెలుగే వచ్చిన ఇంగ్లీష్ వచ్చినప్పుడు సంపూర్ణ మనుషుడు. ఎవరైతే సంపూర్ణ మనుషుడు? పైనుండి పై చెప్పండి, చదవండి. పైన నా సహోదరులారా, ఆ. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. తర్వాత అనేక విషయములలో ఆ. మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఏదిలో అనేక విషయములలో మాటలు. తర్వాత ఉంది. మనం అనేక విషయములలో ఆ. మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఆ. ఎవడైనను ఆ. మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోకము లేనివాడు. సోదరు, మాట ఇచ్చిన ఎలా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట్లాడలే కదా. లోపమున్న మాటలే మనం మాట్లాడేది. ఎవరితో ఎవరైనా ఎలా మాట్లాడుతుంది వినండి. లోపమున్న మాటలే. మాటలే మాట్లాడి మాట్లాడి లోపం తెచ్చుకోగలరు. ఏమైంది? లోపం అయిపోయింది. మాట ఏది నిలబడదు. మాట బైబిల్ చెప్పండి. నేను మనసులో ఒకటి ఉంది, అదే చెప్తున్నాను. సోదరు, అక్కడికి రావాలని నేను ఆశ, కానీ నీ అక్కడికి రాలేదు. అంటే నీ మాట వలన నీ ఏమవుతుంది? ఏమన్నా మాట వల్ల నీ చెప్పిన మాట చిక్కిరండి. ట్రాప్ 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 అంటే అదే ఆ చిక్కిలంటే నీ బయటికి రాలేనట్టు. అదే ఈ చిక్కిలు నీ చెప్పి నిన్ను ఏం చేస్తున్నారు? నిన్ను నువ్వే కట్టేసుకుంటున్నావు. నీ మాట మాట్లాడి మాట్లాడి అని యోగు చెప్తున్న మాట్లాడిన వలనము నీ ఏదైతే చీకటిగా మార్చున్నాడు. యోగు చెప్తున్నా నీ మాట వలన నువ్వే చేస్తున్నావు. అంటే కొందరు మాట చెప్పి చెప్పి నీ అంత తెలియదు. అందుకు తెలియదు. ఎందుకు ఈ దేవుడు విడుదల కాదు, విడుదల కాదు. ఈ విడుదల దేవుడు విడుదల ఇదేమో చిక్కిలి చేశాడు. నీ
పాటుందండి, పాటుంది నీలో. ఇప్పుడు మాట ఉంది, పాటుంది నడవలే. ఎందుకంటే ఆత్మీయంగా నీ నడవలే కాదు, నీలో నీ గట్టిలో కట్టుకుంటే అది పాడుతోని కాదు, నీ మాట వల్ల నీ చిక్కి పడిపోయింది. అది ఈరోజు చేయాలి. perfect రాలేదు కాదు, సంపూర్ణ మనుషులుగా మారలేదు కాదు, మనం మాట్లాడినది ఏం చేయలేదు. సరే సారీ, సమయమైంది. నాకు చూస్తున్నారండి, నీ భయపడక్కర్లేదు. ఇది కొంచెం గట్టిగా తగలింది కాబట్టి ఇది తినడానికి కొంచెం ఆగలేదు. అది నాకు తెలుసండి. అడగలేకపోయిన దాన్ని పర్లేదు కానీ మీరు సంపూర్ణంగా మారలే కాదు. ఎందుకంటే నీ మాట ఎలా ఉండాలి? కొలసి పత్రికలు ఉంది, 4వ అధ్యాయం 4వ వాక్యం ఉంది. నీ మాట రుచిమయము. ప్రార్థన యందు నిలకడగా ఉండి ఆ. కృతజ్ఞత గలవారై ఆ. దాని యందు మెలకువగా ఉండుడి. ఆ. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు ఆ. కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి ఆ. నేను బోధింపవలసిన విధమేమనగా ఆ. ఆ మర్మము వెల్లడిపరచినట్లు ఉమ్. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము ఉమ్. దేవుడు దయచేయవలనని ఉమ్. మా కొరకు ప్రార్థించుడి. కాదండి, అక్కడ ఒక మాట ఉంది. సంభాషణ ఉప్పు వేసి ఆరైగరా సంభాషణ ఉప్పు వేసినట్టు ఎలా ఉందండి? Let your speech be always with grace, seasoned with the salt. హలో, నీ మాట ఎలా ఉందండి? Grace. ఆ గ్రేస్ Let all heart of us. కృప కలిగిన మాట. కొందరు మాట్లాడలేదు, ఉప్పు లేదు. కొందరు ఉప్పు లేదు, విశ్వాస స్తోత్రం కలిగిన. ఉప్పు కారం లేకపోతే ఉప్పు రుచి ఉండదు. ఎలా ఉంటుంది? తొక్కి వేయబడుతుంది. నేను మా కలిసి వార్తలు ఎదుగుతున్నాను. నా కలిసి వార్త 5వ అధ్యాయం లేదని చెప్పారు. యేసు చెప్పారు, మీ లోకానికి తొడగబడి ఉప్పు నిస్సారమైతే అది దేవుని ఆ తగలమ్మా. మీరు లోకమునకు మనుషుల చేత త్రాగబడినారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము ఉప్పు లేని అని సారం లేకపోతే మనుషుల చేత ఏ? త్రాగబడినారు. అది బయట అది స్తోత్రం కలిగిన బయటికి ఏమవుతుంది? తర్వాత తొక్కడము. స్తోత్రం చెప్పండి. నీ ఎలా ఉన్నది? ఉప్పు. తొక్కుతున్నారు. ఉప్పు అంటే నీకు అర్థమైనదే అర్థం లేదు. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఉప్పు ఏం చేస్తున్నారంటే మామిడికాయకు ఉప్పు ఎత్తుతుంది, మామిడికాయ ఉప్పు లేదు. మామిడికాయ పులుపు ఉప్పులో ఎక్కదు. ఉప్పు టేస్ట్ మామిడికాయకి ఎక్కుతుంది. మామిడికాయ లోపలికి ఏమైతుంది? ఉప్పు అంటుంది. స్తోత్రం కలిగిన. నీ సరైన ఉప్పు అయితే చెప్పండి, అందరిలోనికి ఎక్కుతుంది. స్తోత్రం కలిగిన. ఎందుకంటే సారం లేదు. ఏం లేదు. మనం అందరం ఎక్కుతాం, మనం అందరు మనలోనే ఎక్కరు. మన దాంట్లో టేస్ట్ లేదు కాబట్టి వాళ్ళు తొక్కుతున్నారు. ఉప్పు అందరిలో ఏమవుతారు? ఎక్కుతుంది కానీ అందరూ ఉప్పులోనికి ఎక్కరు. నేను అర్థమవులేదంటే నువ్వు ఉప్పు అయితే అందరిలోనికి ఏమవుతుంది? ఎక్కాలి. స్తోత్రం. కానీ కారం లేదు, సారం లేదు కాబట్టి అందరూ you are welcome. అందరికి ఆహ్వానిస్తారు తొక్కడానికి. తొక్కి పడేస్తున్నారు. సూపర్. ఇది రెండు చేసిన అనుకో. సోడియం క్లోరైడ్.
సోడియము క్లోరైన్ డివైడ్ చేసిన అనుకో యసం యసం ఏ రుచి ఉన్నవాడే నువ్వే వెతుకున్న వాడివి. దాచిన వాడివి సంగిన వాడివి నువ్వే ఎత్తించిన వాడే నువ్వే చంపిన వాడే. స్తోత్రం నేను ఒక మాట ముగిస్తున్నాను. స్తోత్రం సంగములారా దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పినప్పుడు మన మాటలన్నీ ఎరువులు ఉప్పు వలె ఏమవ్వాలి స్తోత్రం కలిగింది. అందుకే నేను చెప్పినప్పుడు స్తోత్రం సారాంశం నీ క్రీస్తు పోలిక సంపూర్ణంగా మారాలి. దానికే కావాలి తెలియపరచాలి, దానికే కావాలి బుద్ధి చెప్పాలి, దానికే చేయాలి బోధించాలి. ఇలా బోధించేటప్పుడు బోధించిన వాడికి ఏమొస్తుంది? ఆయన వస్తుంది. బలపరిచిన క్రియలు బలపరిచిన శక్తి ఉంది. పోరాటం మూడవది ప్రయాసపడుతున్నారు. స్తోత్రం. ఒక గంట నీతోని పోరాటం ఎందుకు చేస్తున్నారు? నీలోనే చేయాలి. ఎక్కడ వరకు? అందరి దగ్గర నీ సూపర్, అందరి దగ్గర కానీ సరి అయిన వాడి దగ్గర మనం వెళ్తుంటారు. సరి అయిన ఆయన దగ్గర మనం వెళ్ళగొట్టాలి. ఎవరి దగ్గర? ఈ మొదటి సమయంలో సంగబిడ్డలు దేవునికి తప్పడదేవా మనము క్రీస్తు మనలోనే ఉన్నా క్రీస్తు పోలిక నడుస్తున్నారు. క్రీస్తుకు తరగతి శిరస్సుకి హత్తుకుంటున్నట్టుగా నేను గట్టిగా హత్తుకొని సంపూర్ణంగా మారడానికి నాకున్న బిడ్డలకి అందరికీ సహాయం చేస్తున్నారు. అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో కానుక తీసుకుందాం, ఒక పాట పాడదాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నీవు